చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారైనట్లు 4 రోజుల పాటు కుప్పం ప్రజలతో కలిసి సాధక బాధకాలు తెలుసుకొని కుప్పం మహిళల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారాలు అందించేలా 3 నెలలకి ఒకసారి కుప్పం పర్యటనలు ఉంటాయని తెలిపారు. కుప్పం రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా చంద్రబాబుతో పాటు తాము కూడా అభివృద్ధికి పూనుకునేలా భవిష్యత్ కార్యాచరణలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కంచెల శ్రీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డైనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, మందరికి మార్పు పొందినటువంటి శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటన నిమిత్తం 26 నుంచి 29 కార్యక్రమాలు విచ్చేస్తున్నారు. అమ్మగారు ఎన్నికల ముందు కుప్పంలో పర్యటన విచ్చేసి సార్ తరఫున సార్ ముఖ్యమంత్రి ముందు రాష్ట్రంలో బిజీగా ఉంటారు. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి గ్రామము తిరిగి ముఖ్యంగా మహిళా సోదరిమణులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాల్లో భాగస్వాములై కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్పంచుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంకి వస్తానని మేడం గారు చెప్పారు. ఆ మాట కోసంగానే ప్రతి 3 నెలలకు ఒకసారి మేడం గారు ఇచ్చేసి అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలతో మమేకమై కార్యక్రమాలు కూడా చూస్తూ వెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పరుగులు పెడతాను. కుప్పం నియోజకవర్గం రాబోయేటువంటి ఈ 2-3 మాసాల్లోనే అన్ని కార్యక్రమాల్లో పరుగులు పెట్టి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ రైతుల యొక్క కలైనటువంటి అందరినీ కాలమైనటువంటిది శరవేగం తెలుగు కుప్పం పనులు ప్రారంభమైనవి. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి కూడా జీవనాధారిగా కుప్పం ప్రజలు చేయాలని చెప్పి అందరికీ కాళ్ళకు సంబంధించి సిమెంట్ వర్క్స్ అన్ని కూడా ఆగమేఘాల పని జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై మాసంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ తల్లిని తీసుకురావాలని చెప్పి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి ఆ పనులు కూడా శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చురుగ్గా సాగుతున్నాయి. తప్పకుండా 2 నెలల కార్యక్రమం పూర్తయితుంది. దాంతోపాటు కుప్పం గౌరవనీయులు శాసనమండలి సభ్యులు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చేసేదానికి కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అదే కాకుండా మనందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారు వచ్చి సోలార్ సూర్యఘర్ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి, అంటే రూఫ్ టాప్ ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి కరెంటు బిల్లు లేకుండా చేసే విధానం, తద్వారా దానికి ఏదైతే బ్రేకింగ్ ఉందో అది వచ్చిన తర్వాత ఆ ఇంటికి జనరేట్ అయిన సోలార్ పవర్ ద్వారా ఆదాయం కూడా వచ్చే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. రమారమి 1000 నాయకులతో కలపడం జరుగుతుంది. తర్వాత అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలో ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే అక్కడి నుంచి గుడిచెంపు గారి విలేజ్కి వెళ్తారు. అక్కడ ఉమెన్ తోటి ఇంటరాక్షన్, మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం. మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం విలేజ్ కడతారు. అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం. అక్కడి నుంచి జరుగు పంచాయతీ మళ్ళీ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఎస్ గెస్ట్ హౌస్కి, పిఎస్ కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది. లీడర్స్ అదర్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే కూడా 6:30 వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది. 28వ తారీఖు మళ్ళీ ఉదయం 9 to 10 మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నడింపల్లి విలేజ్, శాంతిపురం మండలికి వెళ్ళటం, ఉమెన్తో ఇంటరాక్షన్ కార్యక్రమం. అక్కడి నుంచి గుంజాలపల్లి విలేజ్, అక్కడ కూడా మల్బరీ ఫీల్డ్స్, సెరికల్చర్ షెడ్స్ కానీ ఫీల్డ్స్, ఇక్కడ సెరికల్చర్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం ఒకసారి జరుగుతుంది. అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు. అక్కడ కూడా ఇంటరాక్షన్ ఉన్నాయి. అక్కడి నుంచి పొంగనపల్లి విలేజ్, అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి. అక్కడి నుంచి కడపల్లిలో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ని
విజిట్ చేసి కన్స్ట్రక్షన్ అంతా